అది బండ మీద అయితే ప్రాంక్ చేసినాను నేను. ఆ వీడియోకి ఇంట్రడక్షన్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నా ఆ వీడియోకి. ఆ వీడియో అయితే ఎంజాయ్ చేయరు గ్యాస్. సో గాయస్ మనం బండ దగ్గరికి వద్దాం అని చెప్పిన. బండి ఇప్పుడు కూర్చొని ఉండొచ్చు, నాకు తెలిసిన వాళ్ళకి అయితే కూర్చొని ఉంటారు గాయస్. గాయస్ బండ దగ్గరికి అయితే బండ మీద కూడా ప్రాంక్ వేద్దాం గ్యాస్. ఒక నెక్స్ట్ ప్రాంక్ ఒక గొడవ అయింది చిన్నది, ఆ ప్రాంక్ వేద్దాం బండ వాళ్ళ మీద. వర్షి తీసుకొచ్చేసారు మళ్ళీ వేసారు. నాకు కూడా చెప్తారే పండుగ కూడా అదే మళ్ళీ ఏమైతే మన మీకు వస్తుంది కదా. ఎందుకు కొడతారా అది అది మీరు సార్ ఎందుకు కొడతారా అంట, ఎందుకు కొడతారంట సార్ నువ్వు అంట. మళ్ళీ ఇంకో అది మళ్ళీ ఏం చేయలేడు అంటాడు, అందుకు కొడతాడంట. మళ్ళీ నిన్న ఎందుకు బంటి ఆట వచ్చింది మళ్ళీ మళ్ళీ వేసారు మళ్ళీ కొడతారంట ఈరోజు. కొడతారా రాడే మన నైట్ ఫోన్ చేసాను నిజంగా కొడతాడు. నిజంగా అది అయిపోయి గిన్నెని పోతున్నాను ఆపి బండి అందరూ వాళ్ళ ఇద్దరిని కలిపైతే కొడతాను. మీరు ఏమైనా అనుకోవాలి బండి అయితే నీ పేరు ఎక్కువ సార్లు తీసిండు. బండి నీ పేరే ఎక్కువ సార్లు తీసిండు. ఏం చేద్దామంటావు అన్న ఇచ్చిపెట్టి అని అంటే బండి ఆడు నీ పేరు ఎక్కువ తీసిండు. నేను చెప్పినాను ఉంటుంది బండి ఆడు. అరే నన్ను కొట్టింది నన్ను అన్నొచ్చింది నేర్చుకుంటారా అంటున్నాడు. బండి తాగడిసి దాన్ని ఆడనే గుడికాడ మిమ్మల్ని కాదు ఈడ బయట కాడ ఉంది గుడి వెళ్ళమ్మ గుడి. అరే మన వాడుతుందిరా పోంపాయ మరి ఎట్లా అని నాకు చెప్పారు స్విచ్. అరే వీళ్ళిద్దరు నొలుకురా, నాకు ఇంక చెప్పారు నొలుకురా ఇద్దరిని అయితే పండ్ల వీడి కొడతాం ఏమైనా సరే చూసుకుందాం అంటూ. నేను అన్న ఇచ్చిపెట్టా అంటే బండి ఆడండి ఏమొద్దు నాకు అవసరం లేదు, మీరు ఏమైనా తీసుకోరి నేనైతే ఖచ్చితంగా కొడతా బండి బండి వెళ్తా అంటూ. మా ఏం దొరికిస్తాను వాళ్ళు ఏం దొరికిస్తానట నైతే వాళ్ళకి ఫోన్ చేసినారా ఈసారి అయితే నేను పోతే పక్క చెప్తున్నాను. నిన్న డాడీ వేసి పెట్టాడు ఇంకోసారి ఏంటంటే ఇంకోసారి అయితే ఏమైనా చెప్తారు ఇంకోసారి కాకుండా వస్తారని చెప్పిన. అదే రా మళ్ళీ మీరు ఏమంటారు ఎప్పుడు కొడుతున్నాడా ఇప్పుడు కొడితే నాకు అన్న ఇచ్చిపెట్టాను పూర్వలతో ఎందుకన్నా అండి ఎందుకు కొట్టామన్నా మేము తక్కువ చేస్తాం ఇట్లా మీరు ఏం చేస్తారో చూద్దామని అంటారు. అన్న ఇచ్చిపెట్టంటే ఇంట్లో అరే పారాయణ లడ్డిచ్చి రావాలి పెద్ద వాళ్ళకి మానవాడుతుంది ఇచ్చదు ఇబ్రపట్నంలో ఊర కాదు. ఎట్లా పోతావు బాబాయ్ మటి అలా అయ్యని దొరుకుతాడు నిన్ననే ఊకున్నాడా. అరే మర్చిపోయినా ఆరు ఏమన్నాడు అలా అయ్యని మా అయ్యని తెలుసుకురాము మీ అయ్యని తెలుసుకురాకురి చూసుకుందాం ఇద్దరమే తెలుసుకుందాం నేను తీసుకొస్తాను ఫేస్ టు ఫేస్ అంటున్నాడు. అయితే అన్న అయితే సార్ అయితే లేదంట నేను సార్ అని లడ్డు అని చెప్తారా నేను లడ్డు అని మాట అనిపిస్తా అంటాడు. ఇప్పుడు మా మమ్మీకి చెప్తా చెప్పవు ఇప్పుడు వద్దువే ఊకో ఏం పోతాడా మరి ఇంకా మరి నెత్తులు వాడు
ఏమంటారంట? అరే నేను కొట్టిన నాకు ఇచ్చి పెట్టారు తమ్మి, ఏం చేస్తావు చేస్తా. అయిపోయింది ఇంకా తెచ్చుకోకు బ్యాగ్ తెచ్చుకోకు. ఇంటికి అవుతా మమ్మీ వేరే పని చేస్తా అని చెప్తాను. వద్దురా పోయి బ్యాగ్ తెచ్చుకోవాలి, ఇంకా పెట్టేస్తారు బ్యాగ్. ఫోన్ తెచ్చుకోకు. అయిపోలే ఇంకా అయిపోయింది. ఏమో తీసుకోవాలి. మళ్ళీ ఏమైనా అన్నారు అనుకో, ఏమైనా తప్పు చెప్పి అని అంటారు. చూపిస్తా వీడియో వాళ్ళకి చూపిస్తా. అలా నువ్వేం చెప్పినావు అదే చెప్పినా అంట. అరే పెద్ద ఎట్లా గొడవ మనే చెప్తాను ఎప్పుడు వస్తాడు మా ఇప్పుడు ఎక్కడ పోతాడు డాడీ ఇట్లా కొట్టారనుకున్నాను ఇట్లా ఈ ఇంటికి వస్తాడు సక్క సక్క ఏమంటాను అరే ఇంకోసారి చేస్తాను నేను సక్క పోలీసులకు ఇస్తా అంటుంది. ఏమంటారు రేపు ఇక నేను అన్నాను పోలీసులకు అంటారు మనం తీసుకున్నాంటే ఏమో. అరే మరి ఎట్లా మీ ఇంట్లో పెద్ద అయితే కానా మరి కానీ కదే చెప్తున్నాను మరి. అదే ఇంట్లో జరుగుతున్నా మీరు ఇట్లా చేస్తారు ఏం రా కొట్టాను నీకు మంచిగా ఉంటుందా మరి. అదే వాళ్ళని కొట్టిస్తాం మీరు ఏం రా కొడతారు. ఆడు కూడా బనానా దగ్గర సపోర్ట్ చేస్తుంటాడు. ఏమంటుంది సార్ నన్ను కూడా వీడియో దగ్గర తీసిరాను. వాళ్ళెవరు నేను ఎవరు ఒక సాయిగాడు శివాడు అన్నాడు తప్ప అందరూ శత్రువులు అయ్యారు. వీళ్ళిద్దరు మంచిగా ఉంటారు కానీ ఈ మీరు మొత్తం ఏమంటారు అదే మామూలు అదే అది ఏం చేస్తు అది వీళ్ళందరూ అది ప్లాన్ చేసుకొని పొయ్యిరా నువ్వు రేపు వచ్చి నేను కొడతానంట అనిపించినప్పుడు ఏమన్నా తెలుసా ఆ టోనీ ఏమంటున్నాను అది నన్ను వీడియోకి తీసిరా నేను ఎప్పుడు కూడా రాను. వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోకుండా సపోర్ట్ చేసి ఈ తోటిగాడు ముగ్గురు ఒకటి అయ్యారంట. ఈ శివాడు గాడేమో సపోర్ట్ ముందు ఏం చెప్పలేక వీడియోకి నిలబడినందుకు టోనీ గాడు చేస్తుండే. ఇంకా అది నిలబడడానికి మళ్ళీ బంధన చెప్పిండు. మళ్ళీ బంధన ఏమంటాడు ఏమన్నాడు ఫస్ట్ అదే పిలుచుకోరా తొక్కి నాగేసి పెట్టమంటారు. ఏమంటారు ఇప్పుడు ఎవరు రాదు చెప్పు. పోయి రాళ్ళు ఎవరింటి కాలు రేపు చూసుకుందాం మనం. రేపు సాయంత్రం ఈ వీడియో డాడీకే పోతుంది ఇది. నిజంగా అంటున్నా నేను అరే ఇక సాయిక రాని పిలిచిండు. ఎందుకని ఏమైందని అంటే ఇదే చెప్పిండు పండుగాడు చిచ్చుగాడు చిన్న చిన్నది అందరూ మళ్ళీ ఎక్కిచ్చారు మీ మీద. కాదు ఏమని చెప్పిరంట తెలుసా, చిన్నగాడు చెప్పిండంట పొట్టు కొట్టిరు నాన్న పొట్టు ఒకటే కొట్టిరు అన్నదమ్ములు ఇద్దరు కలిసి కొట్టిరు. అరే ఆ చిన్నగాడు ఏం చెప్పినా వింటున్నా వారా ఇంటికి పోతా మమ్మీ ఇట్లా కొడుతున్నాడ నేను మా మమ్మీ ఏమంటే ఫస్ట్ మా డాడీ నిన్న పోలీసులకు ఫోన్ చేస్తాను. ఏమైతే ఫోన్ చేస్తుంటే మేమే ఆపినాం. నేను అలా ఏది వేసింది మళ్ళా అరే చిన్నగాడు ఏమన్నా చెప్పాలి ఏమనలేరా నీకు? నన్ను అయితే లోపల డొక్కలు తాకింది అన్న నాకు ఇంకా నొప్పి వస్తుంది హాస్పిటల్కి పోతే టాబ్లెట్ రాసి రానా అని చెప్పిండాడు. సరే మా తమ్ముడు కొడతాడు ఆడ వచ్చి 2 సార్లు వచ్చిన తల్లిండు ఓకేనా. మా తమ్ముడు నేను మొదలు కొట్టాను ఓకేనా. 3 సార్లు నన్ను కొడదామని చేసాను కొట్టినా. ఏమైనా అవును తప్పు అలా మరి నైట్ వచ్చి సరే నైట్ ఎందుకు ఇప్పుడు కూడా ఇప్పుడు ఏం చేస్తారంట ఎప్పుడు కొడుతున్నాడు
కనిపించినప్పుడు సరఫం ఇంట్లో ఉంటా ఏమవుతుంది చూడు బ్యాగ్ తెచ్చుకోపో ఫస్ట్ అయితే ఏడుకోదాం ఏడుకు మీ ఇంటికాడికి పోదాం పో. నేను బండి మీద నువ్వు నేను నడుపుతా ఎక్కువ నేను తీసుకోతే వీళ్ళిద్దరు నడుచుకుంటా వస్తా. ఏమో ఏమవుతుంది అని తెచ్చుకోపోరు బ్యాగ్ తెచ్చుకోపోరు మీ ఇంటికి వస్తా చెప్తావు కదా ఎందుకు తీసుకుందాం కెమెరామ్యాన్ అయితే అలా తెలియదు ఏంటంటే మేము ట్యాంక్ చేస్తున్నా అలా తెలియదు ట్యాంక్ అంటే వస్తలేదు ఇచ్చిన ఇంటికాడికి పోయినాక మెల్లగా పోయి అది ఇంటికాడికి పోయినాక మెల్లగా చెప్తా వాళ్ళకి ఏమని తెలుసు అదే బనానా వచ్చిందా ఏమైనా అరే మళ్ళీ వచ్చిండ్రా బనానా అని చెప్తాను నేను చెప్తాను మా సప్పు బనా నువ్వేం చెప్పాక అరే బనానా మళ్ళీ వచ్చింది ఏమో నవ్వు అవుతాను వీడియో అది చూస్తే రూపీపో తమ్మి ప్రూఫ్ ఉండాలి కదా తమ్మి మీరేమో ప్లానింగ్ ఉందేనా ఏ ప్లానింగ్ లేదు ఏ లైట్లు పని అరే మీ ఇద్దరు ఏంటన్నా మధ్యలో గొడవ వీడియో ఆపుతాడు అయినా హెలికాప్టర్ మళ్ళీ మేము అనుకుంటే ఇల్లు కొట్టుకుంటే ప్లాన్ వేసుకోవచ్చు అంటే ఫస్ట్ బయట బ్యాగ్ పెట్టి బయటికి రా ఏం చెప్పకుండా అరే వద్దురా అదే బండ చెప్పేది అరే బండ అరే బండ వద్దురా బండ వద్దు అరే బండ ఇగో ఒకసారి ఇక్కడ బ్యాగ్ పెట్టి ఇట్లా రా ఇంకా ఇంకొంచెం చెప్పేది ఉంది బనాని పాక ఆ చిన్నవాడు వచ్చి వేయండు ఏదో చెప్పినాడు బనానా ఇప్పుడు మళ్ళీ నీకు చెప్తాం బ్యాగ్ ఇట్లా పెట్టి బయటికి వెళ్ళాను ఇక్కడ సో గైస్ ఫ్రాంక్ గైస్ అది గొడవ అయిపోయింది ఆడికి మరి గిఫ్ట్ ఫ్రాంక్ నమ్మేసారు ఇంకేమంటారు ఫ్రాంక్ నమ్మేసారు గైస్ చూడే అయితే మొత్తం చిల్లరైపోతుంది అలా చూడు గైస్ మొత్తం నమ్మేసిన అన్నీ అయిపోయింది నేను ఎట్లా అనిపిస్తుంది మీ రియాక్షన్ నిజంగా భయపడదు తెలుసా నిజంగా షాక్ అయితే అయితే బండి చెప్పు ఎట్లా అనిపిస్తుంది అయిపోయింది నువ్వుడే ఫుడ్ ఇక్కడ కొట్టేద్దామా చెప్పు ఎట్లా అయింది చెప్పు నెక్స్ట్ వీడియో కోసం వెళ్దామని చెప్పు బాయ్ చెప్పిగా బాయ్ చెప్పు ఏ బియా బాయ్ నెక్స్ట్ వీడియో వెళ్దామని చెప్పు Bye.